హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చిన్నపిల్లలైనా చాలా ఈజీగా చేసే విధంగా ప్యాన్ పిజ్జాని తయారు చేయడం చూపిస్తున్నాను. బయట ఎక్కువ ఖర్చు చేసి తినే బదులుగా ఇంట్లోనే అదే టేస్ట్తో తక్కువ ఖర్చుతో చేసి ప్యాన్ పిజ్జాని ఎంజాయ్ చేయండి. సో చాలా బాగుంటుందండి. మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు మైదాని వేసుకోవాలి. గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. సో ఎప్పుడో ఒక్కసారే కాబట్టి మైదాని వాడచ్చు. మనం బయట తినే పిజ్జాలా ఉండాలి అంటే మైదానే వాడాలి. ఇంట్లోనే శుభ్రంగా కొద్దిగా హెల్దీగా చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి 1 టీ స్పూన్ షుగర్ని వేసి 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసి జల్లించుకోవాలి. బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఒకసారి కలపాలండి. 1/2 కప్పు వాటర్ని వేసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా పూరి పిండిలాగా కలిపి మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలిపి పూరి పీట మీద పిండి ముద్దను పెట్టి కొద్దిగా మందంగా ఉండే విధంగా పిజ్జా బేస్ని తయారు చేసుకోవాలి. ఈ మందంలో చేసుకోవాలి. దీన్ని ప్యాన్లో వేసి కొద్దిగా స్ప్రెడ్ చేసి ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని వేసి అంతా ఒకసారి స్ప్రెడ్ చేయాలి. 1/2 కప్ కంటే కొద్దిగా ఎక్కువగానే చీజ్ తీసుకొని ముందుగా పైన కొద్దిగా చీజ్ని వేసుకోవాలి. అలాగే పైన పెద్దగా కట్ చేసిన ఆనియన్ ఒకటి లేయర్స్ కింద తీసి వేసుకోవాలి. కట్ చేసిన 1/2 కప్పు క్యాప్సికమ్, కట్ చేసిన టమాటో ఒకటి, బాయిల్ చేసిన 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ వేసి పైన మిగిలిన చీజ్ని కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా పైన వేయాలండి. 1/2 టీ స్పూన్ కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 20 మినిట్స్ తర్వాత పిజ్జా కుక్ అయిపోయింది. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. పిజ్జా కుక్ అయిపోయిందండి. ఇంతేనండి, ప్యాన్ పిజ్జా రెడీ. ఇలా చాలా ఈజీగా పిల్లలైనా చేయగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వీలున్నప్పుడు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.